హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్సే క్రియేటివ్ వ్లాగ్స్ అండి. మన వీడియోలు అందరూ తప్పకుండా చూస్తున్నారు కదా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఒకటి మీ అందరికీ విషయం చెప్పాలనుకుంటున్నానండి. అంటే నా లైఫ్లోనే ఇలాంటి పర్సన్స్ ఉన్నారా? అందరి లైఫ్లో అందరికీ ఇలాంటి పర్సన్స్ తగులుతూ ఉంటారో లేదో నాకు తెలీదు. నాకైతే చాలామంది ఇలాగా తగిలారనమాట. ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బిఫోరు మా ఫ్యామిలీలో కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి చాలా లో అయిన పొజిషన్లో మేము ఉన్నాము. అప్పుడు మా ముందు అయితే ఎవ్వరు ఏ మాట అనలేదు. అంటే మా ముందు మాకు బాగుంది, పర్లేదులేండి, అన్నీ మారిపోతాయి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో బ్యాడ్ సిచ్యువేషన్ వస్తుంది అని అందరూ మాకు ఎంకరేజ్ చేస్తున్నట్టే మాట్లాడారు, సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడారు. కానీ మా వెనకాతల మా గురించి తప్పుగా చాలామంది మాట్లాడారు. అవి ఇప్పుడిప్పుడు తెలిసినా చాలా బాధగా ఉంది. ఎలా అంటే బయట వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఏంటి మన పరిస్థితి ఏంటి, మనం ఎలా వచ్చాం ఏంటి అవేం తెలీదు. వాళ్ళు చూస్తుంది మాత్రమే తెలుసు. అంటే ఏం చూస్తున్నారు, మనం ఎలా బతికాము, ఎలా ఉన్నాము, ఎలా ఖర్చు పెట్టాము, ఇవే చూస్తారు. కానీ మనం ఎలా వచ్చాము ఏంటనేది మనకి తెలుసు. మన పరిస్థితి ఏంటి, మనం ఎలా వచ్చాం, మనం ఈ ప్లేస్కి ఎలా లూ అయిపోయాము, ఇది మన ఇంట్లో విషయాలన్నీ మనకే తెలుస్తాయి. కానీ ఫ్యామిలీ మెంబర్సే మన ముందు ఒకలా మన బ్యాక్ సైడ్ ఒకలా మాట్లాడుతుంటే, అంటే బ్యాక్ బిచ్చింగ్ అనమాట దీన్ని అంటారు. మన వెనకాతలు ఇలా మాట్లాడుతున్నారని తెలిసాక ఎదురుగా వాళ్ళు నవ్వుతున్నా మనకి నవ్వాలనిపించదు. సో నేనైతే ఇలాంటి సిచ్యువేషన్ చాలా స్టిల్ ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోలా మాట్లాడడం రాదు. ఏముంటే అదే మాట్లాడాలి, ఏదైనా మొహం మీదే మాట్లాడాలి. నాకు ఇది నచ్చలేదంటే నచ్చలేదు అంతే. అంతేగాని నాకు ఇది నచ్చిందని వెనకాతలు నచ్చలేదని ఇలా చెప్పడం నాకు నచ్చదు. సో మీకు కూడా మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే మీరు ఎలా అనుకుంటున్నారు, అంటే ఎలా ఫేస్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్స్ని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదే నా మనసులో మాట మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.